రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 27వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. డాక్టర్ థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు $200 రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073. సన్నిధి కాదా నన్ను బ్రతికించింది, నీ ఆత్మయే కాదా నన్ను జీవింపచేసింది. నీ సన్నిధి కాదా నన్ను బ్రతికించింది, నీ ఆత్మయే కాదా నన్ను జీవింపచేసింది. నీ వాక్యమే కాదా వెలుగుగా మారింది, నీ వాక్యమే కాదా వెలుగుగా మారింది. నీ హస్తమే కాదా నన్ను లేవనెత్తింది, నీ హస్తమే కాదా నన్ను లేవనెత్తింది. నీ సన్నిధి కాదా నన్ను బ్రతికించింది, నీ ఆత్మయే కాదా నన్ను జీవింపచేసింది. ఆత్మ ద్వారా కాద నేను దీవించబడ్డాను, ఆత్మ ద్వారా కాద నేను దీవించబడ్డాను. ఆత్మ చేతనే పరిపూర్ణుడయ్యాను, ఆత్మ చేతనే పరిపూర్ణుడయ్యాను. ఆ ఆత్ముడే నా తోడు, ఆత్మ దీవెన చాలు. ఆ ఆత్ముడే నా తోడు, ఆత్మ దీవెన చాలు. నీ సన్నిధి కాదా నన్ను బ్రతికించింది, నీ ఆత్మయే కాదా నన్ను జీవింపచేసింది. నీ సన్నిధి కాదా నన్ను బ్రతికించింది, నీ ఆత్మయే కాదా నన్ను జీవింపచేసింది. నీ వాక్యమే కాదా
వెలుగుగా మారింది నీ వాక్యమే కాదా, వెలుగుగా మారింది నీ హస్తమే కాదా, నన్ను లేవనెత్తింది నీ హస్తమే కాదా, నన్ను లేవనెత్తింది నీ సన్నిధి కాదా, నన్ను బ్రతికించింది నీ ఆత్మయే కాదా, నన్ను జీవింపచేసింది. రెండో రాజుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. 2 Kings chapter 2 verse 10. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగానున్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడని ఎడల ఆ ప్రాకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పెను. ఎలీషా అనే భక్తుడు he has asked a hard thing. ఎలీషా దేవుని వాడు, దేవుని యొక్క భక్తుడు. ఏలియా దగ్గర అడుగుతున్నాడు. ఏలియా అంటే ఏలియా దేవుని రిప్రజెంట్ చేస్తున్నాడు, దేవుని ప్రతిబింబ చేస్తున్నాడు. ఎలీషా దేవుని దగ్గర అడిగినట్టుగానే మనం తీసుకోవాలి. ఎలీషా దేవుని దగ్గర ఏం అడుగుతున్నాడు? 2 పాలు ఆత్మ కావాలని అడుగుతున్నాడు. 200 అభిషేకములో ఇమిడి ఉన్న లోతైన సత్యాలు చాలా ఉన్నాయి. అందుకొరకే ఎలియాకు కష్టతరమైనదిగా కనపడింది. హార్డెస్ట్ థింగ్స్. ఈ 2 పాలు ఆత్మ అనేది ఎలీషా పొందుకున్నాడా లేదా? మొదటిగా పొందుకోలేనట్టే కనపడుతుంది. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆయన 2 పాలు ఆత్మ పొందుకున్నట్టే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే కఠినమైన హార్డ్గా ఉన్న కార్యాన్ని తన లైఫ్లో నేను ఎప్పుడు పొందుకోలేనేమో, నేను సాధించలేనేమో, నాకు కలిసి రాదేమో, నాకు దొరకదేమో అని అనుకున్న కార్యాన్ని సాధించగలిగాడు ఎలీషా. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో ఆయన అడిగినట్టే 2 పాలు ఆత్మను ఆయన పొందుకున్నాడు. నీవు నీ జీవితంలో ఎదుర్కొంటున్న కష్టతరమైన పరిస్థితి ఏంటి అని దేవుడు అడుగుతున్నాడు. ఏది నీ లైఫ్లో కష్టతరంగా ఉంది? నేను అందుకోలేనేమో, పొందుకోలేనేమో, నా వల్ల కాదేమో, నా చెయ్యి దాటిపోయిందేమో, ఇంకా నేను సెటిల్ కాలేనేమో, నా వల్ల కాదేమో, పలానా పాపాన్ని జయించటం నా వల్ల కాదేమో, పలానా శోధన జయించటం నా వల్ల కాదేమో, నేను మనస్సులో ఏదైతే కోరుకుంటున్నానో ఆ శ్రేష్టమైనది నా చేతికి అందదేమో చెప్పి ఎవరైనా మీరు అలా అనుకుంటే మీకు ఒక శుభవార్త తెలియపరుస్తున్నాను. అదేంటంటే నీ లైఫ్లో ఏదైతే హార్డెస్ట్ థింగ్స్గా కఠినమైన మరీ కఠినంగా కనపడుతుందో దాన్ని దేవుడు ఈ నెలంతా చేయబోతున్నాడు. దానివల్ల నువ్వు హెచ్చించబడబోతున్నావు, కనపరచబడబోతున్నావు అని ప్రభు చెప్తున్నాడు. ఎలీషా లాగా ఈరోజు ఏదైనా కఠినమైన కార్యం, హార్డెస్ట్ థింగ్స్, నా వల్ల కాదు, మా వల్ల కాదు, ఈ అప్పుల నుండి బయటపడ్డ నా వల్ల కాదు, ఆ భయంకరమైన శాప నుండి బయటపడ్డ నా వల్ల కాదు, ఆ రోగం నుండి, ఆ పాప నుండి, నన్ను చిన్ననాటి నుండి వెంటాడుతున్న ఆ పాప నుండి బయటపడటం నా వల్ల కాదని నువ్వు అనుకుంటున్నావేమో. నీకు అదే కష్టంగా కావచ్చు, అసాధ్యం కావచ్చు, ఆయనకు సాధ్యం.
నీ లైఫ్లో ఏదైతే సాధించలేవు, బయట పడలేవు, నేను దాంట్లో బయటికి రాలేను అని నువ్వు అనుకుంటున్నావు, దాంట్లో నుండి దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు, నేను ఆశీర్వదించబోతున్నాడు, నీకు మేలు చేయబోతున్నాడు. వాట్ ఈస్ ద ఛాలెంజ్? ఛాలెంజ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏది ఛాలెంజ్ లా కనపడుతుంది? ఏ బండరాయిని నీ జీవితం నుండి దొర్లించలేకపోతున్నావు? పాపమని బండరాయా, ఆర్థిక ఇబ్బందులని బండరాయా, లేకపోతే ఇంట్లో ఎవరికో ఒక అనారోగ్యం వలన ఎంతమంది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా స్వస్థత పొందలేక ఎంతో బాధపడుతూ దిగులు పడుతున్నావేమో. లైఫ్లో ఒక పెద్ద తుఫాన్ ఎదుర్కొంటున్నావేమో. ఎంత ప్రార్థన చేసినా తుఫాను ఆగట్లేదేమో. దేవుడు నిర్ణయించిన రోజు నీకు దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. నీ బండను దేవుడు దొర్లించబోతున్నాడు. ఒక అసాధారణమైన, ఒక అద్భుతమైన, ఒక మహత్తరమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. అంటే ఏమైనా ప్రభు చేయగలుగుతాడంటే ఏదో స్వస్థతకు సంబంధించిన కార్యం మాత్రమేనా అని అడగవచ్చు. ఏ టు జెడ్ నీ లైఫ్లో hardest things. What all the hardest things in your life? The Spirit of the Lord is going to do the mighty miracle. ఎవరెవరైతే కఠినమైన హృదయం కలిగి, రాతి గుండె కలిగి, ఏ మాత్రం కదలిక లేకుండా, రెస్పాన్సిబిలిటీ లేకుండా, కుటుంబ బాధ్యత లేకుండా ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు పట్టుకోబోతున్నాడు. ఒక అసాధారణమైన, అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. అంతేకాదు మీ కుటుంబంలో చెప్పుకోదగిన ఒక కార్యం జరగబోతున్నాయి. దేవుడు అసాధ్యమైన కార్యాన్ని మీ జీవితంలో జరిగించడానికి దయచేసి మార్గాన్ని సరళం చేయండి. యేసు మీ జీవితంలో చెప్పుకోదగిన అద్భుతాలు చేయలాగిన దయచేసి నేను ఒక దైవజనుడిగా మనవి చేస్తున్నాను. ప్లీజ్ మార్గాన్ని సరళం చేయండి. సిద్ధపడండి. నీ లైఫ్లో హార్డెస్ట్ థింగ్స్ ఏదైతే ఉందో అది దేవుడు జరిగించబోతున్నాడు. కొంతమంది జీవితంలో అప్పు ఇంకా ఎంతకు తీరట్లేదు పాస్టర్ గారండి. మేము కూడా చాలా ట్రై చేస్తున్నాం, కానీ ఒక అప్పు పైన ఇంకొక అప్పు, ఒక అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేస్తున్నామే తప్ప అప్పులో నుండి బయటపడినట్టుగా కనబడలేదన్న వాళ్ళకి నేను ప్రవచిస్తున్నాను. దేవుడు టూకీగా అసాధారణమైన రీతిలో, అద్భుతమైన రీతిలో నీ అప్పుల నుండి దేవుడు బయటికి తీసుకొని రాబోతున్నాడు. ఒక అప్పే కాదు, నీ జీవితంలో చెప్పుకోదగిన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. దానికి మీరు ఏం చేయాలి తెలుసా? 4 స్టేజ్ దాటాలి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం చదవండి. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు అహరోనము చేయింపబోవు కాలమున ఏలియాయు ఏలిషాయు కూడి గిల్గాల్ నుండి వెళ్ళుచుండగా, మొదటిగా మీరు దాటవలసిన ప్లేస్ ఏదో తెలుసా? గిల్గాల్. మీరు గిల్గాల్ను దాటగలిగితే నిశ్చయముగా దేవుడు మీ లైఫ్లో మార్గాన్ని సరళం చేసినట్టే. ఈ గిల్గాల్ కానీ ఇంకొకటి కానీ నీ దాటాలంటే మొదటిగా నాయకత్వం కింద రావాలి. ఎలియా నాయకత్వం కింద ఉన్నాడు కాబట్టి ఆయన ఒక సూపర్వైజర్ మేరకు, ఆయన ఒక మాట మేరకు, ఆయన అడ్వైస్ మేరకు, ఆలోచన మేరకు ఆయన దాటగలిగాడు. ఇది మొదటిదండి. కమ్ అండర్ ద లీడర్షిప్. ఒక నాయకుడు, ఒక ఆత్మీయ తండ్రి అన్నవాడు మీకు ఉండాలి. ఆదివారం గుడికి వెళ్ళి వచ్చేయటం కాదు, అది కాదు నేను చెప్పేది. ఒక నాయకుడు అన్నవాడు కాపరి చూడండి, తన గొర్రెని మొత్తం పట్టించుకుంటాడు. కొంచెం కుండి నడిచినా కూడా తెలిసిపోతాయి కాపరికి. కొంచెం సమస్యలు పోయినా కూడా అన్ని గొర్రెలలో కాపరికి తెలిసిపోతాయి. అలాగా మీరు ఒక నాయకత్వం కింద రావాలి. మొదటిది సవాసంగా కూడుకోవటాన్ని మానకూడదు. మంచి ఆత్మపురులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు సవాసం చేయాలా. ఎబ్రీ పత్రిక 10:25, ఎబ్రీ పత్రిక 13:17 సవాసం యొక్క ప్రాముఖ్యత గురించి మనకు తెలియపరుస్తున్నాయి. నీకున్న అడ్డంకులన్నీ తొలగించి, నీకున్న శోధనలన్నీ తొలగించి, నీకున్న ప్రతి శోధనను తొలగించి ఈరోజు
మీరు బయటికి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం. గిల్గాల్ అనే మాటకు సర్కిల్ ఆఫ్ స్టోన్స్ అని అర్థం, గుండపు రాయిని అర్థం. ఈ రాయిని మీరు దొర్లించాల్సిన వారై ఉన్నారు. అవమానాన్ని దొర్లించే రాయి, పాపాన్ని దొర్లించే రాయి. ఈరోజు నీ జీవితంలో ఏదేదైతే అడ్డుబండగా కనపడుతుందో దాన్ని నీవు రోల్ అవుట్ చేయాలి. మార్కు సువార్త 16వ అధ్యాయం 3-4 వచనాలు చదివితే కొంతమంది స్త్రీలు యేసుప్రభు సమాధి దగ్గరకు వచ్చినప్పుడు ఒక బండరాయి కనపడిందంట. ఆ బండరాయిని దొర్లించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దొర్లించకపోయేసరికి వాళ్ళు ఏమంటున్నారంటే, మన కొరకు ఈ రాయిని ఎవరు దొర్లిస్తారు? దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. దేవుడికి మీకును ఉన్న అడ్డు బండను తొలగించుకోవాలి. అడ్డుబండ ఏమై ఉంటుంది? యెషయా గ్రంథం 59:1 రాయబడి ఉంది, మీ పాపములే దేవునికి మీకును అడ్డుగోడ. ఎబ్రీ పత్రిక 12:1-2 రాయబడి ఉంది, సులువుగా చిక్కులు పెట్టే పాపము ప్రతి భారమును విడిచి విశ్వాసానికి కర్తయు దాన్ని ప్రారంభించిన వాడును కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు ముందుకు సాగేదము. ప్రతి భారము, ప్రతి పాపం విడిచిపెట్టాలి. ఏ ఏ పాపం మిమ్మల్ని వెంటాడుతుందో, ఏ ఏ శోధనలో తరచుగా పడిపోతున్నారో, ఏది మిమ్మలను చీకటిగా చేస్తుందో, ఏది నేను దేవుని ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళకుండా చేస్తుందో మీకు బాగా తెలుసు. దాన్ని వదిలిపెట్టాలి. ఎలాగైతే ఆ యొక్క సమరయ స్త్రీ తన తలపైన ఉన్న కుండను విడిచిపెట్టిందో అలా మీరు కూడా విడిచిపెట్టాలి. యోహాను సువార్త 4:28 సమరయ స్త్రీ కుండను విడిచిపెట్టిందంట. మార్కు సువార్త 10వ అధ్యాయం 49-50 గుడ్డివాడు పై వస్త్రాన్ని, మురికి వస్త్రాన్ని విడిచిపెట్టాడట. మీరు ఈ విడిచిపెట్టే అనుభవంలోనికి వస్తే ఫస్ట్ స్టెప్ ఎక్కినట్టే లెక్క, గిల్గాలకు వచ్చినట్టే లెక్క. మీ ముందు ఉన్న బండరాయిని దొర్లించండి ప్లీజ్, విడిచిపెట్టండి. దేవునికి అద్భుతాన్ని చూస్తారు. యెహోషువ 3:5 చూడండి, ఈరోజు జనులను పరిశుద్ధపరచు, రేపు నేను అద్భుతం చేస్తానంటున్నాడు. నీ బండరాయిని, నీ జీవితంలో అడ్డుగా ఉన్న రాయి నువ్వు దొర్లించి. రెండోది ఏంటి తెలుసా? చదవండి, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం. యెహోవా సుడిగాలి చేత ఏలియను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా, ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. బేతేల్ మీన్స్ హౌస్ ఆఫ్ గాడ్. బేతేల్ అంటే దేవుని యొక్క ఇల్లు. హౌస్ ఆఫ్ గాడ్లో దేవుడు ఉంటాడు. దేవుడితో నువ్వు సహవాసం చేయాలి, ప్రభుతో సహవాసం చేయాలి. ప్రతిరోజు కొద్ది సమయం దేవునితో గడపాలి, దేవుడితో ఉండాలి, దేవునితో సహవాసం చేయాలి. ఇదే బేతేలు దగ్గరికి వచ్చేసరికి అబ్రహాం దేవునికి బలిపీఠం కట్టాడు. ఆదికాండం 12:8 బలిపీఠం అనేది ఆత్మీయ జీవితాన్ని చూపిస్తున్నాయి. నువ్వు పడిపోయిన బలిపీఠాన్ని కట్టాలి. ప్రార్థనలు బాగా చల్లారిపోయారు వీళ్ళు చాలామంది. మునుపులాగా మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నారు, మునుపులాగా కన్నీటి ప్రార్థన చేయలేకపోతున్నారు, మునుపులాగా దేవుని సన్నిధిలో రోధించి ప్రార్థన చేయలేకపోతున్నారు. ఉపవాస ప్రార్థన నడవట్లేదు, కుటుంబ ప్రార్థనలు లేవు మీ కుటుంబాల్లో. ఇప్పుడు కుటుంబ ప్రార్థనలు తగ్గిపోయింది, నిలువెచ్చని స్థితిలో చాలామంది ఉన్నారు. ఈ పరిస్థితిని మార్చుకోగలిగితే దేవునికి అద్భుత కార్యం చేస్తారు. బేతేల్ బలిపీఠాన్ని చూపిస్తుంది. బేతేల్ అనేది సవాసం, హౌస్ ఆఫ్ గాడ్. 3వది చూడండి, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. పిమ్మట ఏలియా ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు. యెరికోకు పొమ్మన్నాడంట. యెరికో దేవుని బిడ్డలారా శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే స్థలం, దేవుణ్ణి స్తుతించే స్థలం.
బూరలు పట్టుకొని ఆర్పాటం చేస్తున్నారు, స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అప్పుడే యెరికో గోడలు కూలిపోయినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మీరు ప్రభువును ఆరాధించాలి. ఆరాధనలో 4 భాగం ఉంది. మొదటిది స్తుతి. స్తుతి అంటే ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడో డైలీ ప్రభుకు ఘనం తెలియపరచటం స్తుతి. రెండవది ఏంటంటే ఆరాధన. ఆరాధన ఏంటంటే దేవునిడలా మనకు కలిగిన భయాన్ని, భక్తిని దేవుడి ముందు తెలియపరచటం, శరీర అవయవాల ద్వారా తెలియపరచటం. నమస్కారం చేయటం, చేతులు ఎత్తటం, తలలు వంచటం, సాష్టాంగ పడటం, హృదయం నుండి దేవుని స్తుతించటం, నాట్యం ఆడటం, అది ఆరాధన. మూడోది ఏంటంటే కృతజ్ఞత చెల్లించటం. అది కూడా ఆరాధనలో ఒక భాగం. కృతజ్ఞత, దేవుడు చేసిన ఉపకారాలన్నింటినీ తలపోసుకొని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత అర్పణముతో నా సన్నిధికి రండి అంటున్నాడు కీర్తన 104లో. కీర్తన 102:2 అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమా, ఆయన చేసిన ఉపకారములు దేవుళ్ళు మరొకమా అంటున్నాడు. 4వది ఏంటంటే మహిమపరచటం. మహిమపరచటం ఏంటంటే మన దేవునికి భయపడి జీవించినప్పుడు మనల్ని బట్టి ఇతరులు ఏం చేస్తారంటే దేవుని గణపరుస్తారు. వాళ్ళు ప్రభు నమ్ముకున్నారు, వాళ్ళు ప్రభు ఎంత గొప్పవాడో. ముందు ఎలాగలాగో ఉండేవాళ్ళు, ఈరోజు బాగా మేలు పొందుకున్నారు, చాలా గొప్ప అద్భుతాలు జరుగుతుంది వాళ్ళ జీవితంలో అని నిన్ను బట్టి ఎదుట వ్యక్తి ప్రభును స్తుతిస్తాడు. దాన్ని ఏమంటామంటే దేవుని మహిమపరిచే అనుభవం. 4th, యోర్దాన్ నది దగ్గరకు వచ్చేసరికి 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో జరిగిన వాగ్దానం నెరవేర్చబడింది. యోర్దాన్ పరిశుద్ధాత్మతో నింపబడి అభిషేకించబడుతున్న స్థలం. ఈ 4 విషయాలు. మొదటిది ఏమన్నాను? గిల్గాల్, నీ బండను తొలగించటం. రెండోది ఏమన్నాను? బేతేల్, హౌస్ ఆఫ్ గాడ్, దేవునితో సహవాసం, ప్రార్థన. మూడోది ఏమన్నాను? యెరికో, దేవుని స్తుతించి ఆరాధించి. ఆరాధన ద్వారా దేవుని మహిమను చూసేస్తారు. మీరు దేవుని స్తుతించేవారుగా ఉండాలి. అంతేకాదు పరిశుద్ధాత్మతో నింపబడి అభిషేకించబడిన వారుగా ఉండాలి. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే అద్భుత కార్యం జరిగించండి ప్రభా. ఎలీషా అడిగింది ఎలియాకునైనా హార్డెస్ట్ థింగ్స్గా, కఠినమైన థింగ్స్గా కనపడింది, కానీ ప్రభా అసాధారణమైన వాటిని సాధారణంగా చేసేస్తా ప్రభా. అద్భుతాలు సాధారణం ప్రభా, నీకు అద్భుతాలు సాధారణ. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే అద్భుతం జరిగినగాక, యేసు నామములో మిరక్కలు జరిగినగాక, పరలోక మహిమ యేసు నామములో దిగినగాక, యేసు నామములో విడుదల కలిగినగాక, యేసు నామములో ఇప్పుడే స్వస్థత వచ్చినగాక. దేవుడు నీకు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు, గొప్ప మేలు చేయబోతున్నాడు. నీ జీవితంలో కని విని ఎరుగని అసాధారణమైన కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. ఇప్పుడు ఆశీర్వదించండి ప్రభా. మేలు చేయమని, తాకుమని, తోడుగా ఉండి సాయం చేసి అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 20వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక
మే 27వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. డాక్టర్ థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు $200 రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్ర.